హరే కృష్ణ హరే కృష్ణ. మనిషి ఇతరులు మనని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చాలామంది ఆలోచిస్తారు. నేను చనిపోయిన తర్వాత నా గురించి ఏమనుకోవాలి, జనాలు ఎట్లా అనుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు. చాలామంది నేను చాలా ధనవంతునని ఆలోచించాలి, నేను చాలా కరుణామయునని ఆలోచించాలి, నేను చాలా ఆ, ఇతరులకు చాలా సాయం చేసిన అని ఆలోచించాలి. అట్లా చాలా విధంగా ఆలోచిస్తారు. అంటే నేను చనిపోయిన తర్వాత నా గురించి జనాలు ఏం ఆలోచించాలి. కొంతమంది ఉంటారు ఏమంటారు, నా వాళ్ళ ఏం ఆలోచిస్తుంది రవి నాకు అవసరం లేదంటారు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళ పక్క వదిలే, వాళ్ళు బ్రతకపోయినా ఒకటేది. ఒక మనిషి పుట్టినప్పుడు సమాజానికి ఏదో మంచి చేయాలి, ఆ మంచి మనం పోయిన తర్వాత కూడా మిగిలిపోవాలి. అలా ఆలోచించే వాళ్ళు మనుషులు. ఇట్లా ఏ రోజు ఆ రోజు తిని జనాల మధ్యలో తిరిగేటోళ్ళు పశువులతో సమానం. సో ఆ విషయం పక్కబెట్టి మీరు ఏదైతే జీవితంలో అవుదాం అనుకుంటున్నారో, ఏదైతే మీరు చనిపోయిన తర్వాత మీ గురించి జనాలు అనుకోవాలనుకుంటున్నారో అలా అనుకున్న విధంగా మీరు జీవితం బ్రతుకుతున్నారా? అది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చేసే కార్యాలు ఒక విధంగా ఉన్నాయి, కానీ నా గురించి మనుషులు ఏమనుకోవాలనో అది ఆలోచన వేరే ఉంది. మీకు అర్థమవుతుందా చెప్పింది? నేను చనిపోయిన తర్వాత జనాలు నా గురించి ఏం ఆలోచించాలి అది సరే మీ మనసులో ఉంది, కానీ మీరు ఆ విధంగా బ్రతుకుతున్నారా? ఇప్పుడు ఆ విధంగా మీరు టైం ఇస్తున్నారా? అది ఇంపార్టెంట్. అయితే ఆ విధంగా మనం ఎట్లయితే జనాలు మన గురించి అనుకోవాలనో ఆ విధంగా మనం బ్రతకాలనుకున్నప్పుడు ఈ ఉన్న సమాజంలో మాత్రం అలా బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే అంత మూర్ఖులే ఉన్నారు చుట్టుపక్కల, అందరూ వాడుకునేటోళ్ళే. కానీ మీరు మంచి సత్సంగానికి వెళ్ళారనుకోండి, భగవద్గీత సత్సంగం కానీ భాగవతం సత్సంగం కానీ వెళ్ళారనుకోండి, మంచి మనుషుల మధ్యలో ఉన్నారనుకోండి, మనలో కూడా మంచి అలవాట్లు వస్తాయి. ఒక గౌసేవ చేయాలనిపిస్తుంది, ఒక గౌసేవ చేయాలనిపిస్తుంది, ఒక పేదోళ్ళకి ఏదో చేయబుద్ధి అవుతుంది, మన దగ్గర ఉన్నది పంచబుద్ధి అవుతుంది, మంచి జ్ఞానం నేర్చుకోబుద్ధి అవుతుంది, భగవంతుడు నేర్చుకోబుద్ధి అవుతుంది, మనలో ఉదారత వస్తుంది, అందరినీ గౌరవించాలన్న ఆలోచనలు వస్తాయి. మంచి మనిషిలాగా మనం మెల్లమెల్లా మారుతాం. ఒక రోజులో కాదండి, కొన్ని సంవత్సరాలు పట్టు, యుగాలు పట్టవచ్చు. ఏదో ఒక మంచి మనిషి అప్పుడు మనం ఏదైతే మనం చనిపోయిన తర్వాత మన గురించి జనాలు ఏమనుకుంటారో ఆటోమేటిక్గా అయిపోతుంది. మనం దాని పెద్ద ప్రయాసం చేసే అవసరం ఏం లేదు, మంచిగా అయిపోతుంది. సో మనం కూడా ఆ విధంగా బ్రతకాలి. అంటే ఎట్లా బ్రతకాలంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి మంచిగా అనుకోవాలి. అది ఇంపార్టెంట్ అండి. అట్లా ఆలోచనతో ఎప్పుడైతే మనం బ్రతుకుతామో బాధ్యతగా బ్రతుకుతాం అండ్ బాధ్యతగా ఉంటాం. హరే కృష్ణ హరే కృష్ణ.